మహబూబ్ నగర్ జిల్లా సమగ్ర సమాచార లేఖకు స్వాగతం. జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, నేతల పర్యటనలు మొదలైన విషయాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి గోకులం రవికుమార్ యాదవ్ అందిస్తున్న జిల్లా నివేదిక. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరాలని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. జిల్లాలోని భూత్పూర్ మండలం కప్పేట గ్రామంలో జరిగిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలను అధికారులు, ప్రజాప్రతినిధులు పారదర్శకంగా చేయాలని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని డీజీపీ డాక్టర్ జితేందర్ తెలిపారు. మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల పోలీస్ అధికారులతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పోలీసులు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించి అమలుపరచాలన్నారు. నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లా పోలీసుల పనితీరు బాగుందని ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జానకి పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల వారి జీవితాలు చిన్నాభిన్నమవుతాయని అన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సీనియర్ సివిల్ జడ్జి ఇందిర సూచించారు. జాతీయ, రాష్ట్ర సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు హన్వాడ్లోని జ్యోతిరావు పూలే బీసీ గురుకులంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణ, నిర్మూలన వంటి చట్టాలపై అవగాహన కల్పించారు. బాలలకు ఏమైనా సమస్యలు వస్తే చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. విద్యార్థులు పరీక్షలంటే భయపడవద్దని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10వ తరగతి ప్రేరణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వార్షిక పరీక్షలకు ఇంకా సమయం ఉందని, ఇప్పటి నుంచి ప్రణాళికతో విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు 18,000 రూపాయల వేతనం చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కురుమూర్తి డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. మయూరి బ్రాండ్తో ఉత్పత్తులను పెంచేందుకు స్వయం సహాయక సంఘాలను సన్నద్ధం చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మెప్మా అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ వ్యాపారాల్లో మయూరి పేరుతో వస్తువులను ఉత్పత్తి చేసి ఆన్లైన్ ద్వారా కూడా విక్రయించవచ్చని, ఆ దిశగా అధికారులు మహిళలకు అవగాహన కల్పించాలని అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ విజయేంద్రియ బోయి అన్నారు. సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని దేవరకద్ర మండలం, లక్ష్మీపల్లి గ్రామం, మూసాపేట మండలం, చక్రాపూర్ గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభల్లో కలెక్టర్ పాల్గొన్నారు. పాలమూరు జిల్లాలో పేదల తిరుపతిగా పేరు పొందిన శ్రీ మన్యం కొండ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అన్నారు. మన్యం కొండ ఆలయ పాలక వర్గ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ అభివృద్ధి కోసం 130 కోట్ల రూపాయలతో చేపట్టబోయే పనుల గురించి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. రాబోయే స్వామివారి బ్రహ్మోత్సవాల నాటికి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే తెలియజేశారు. మహిళల వెనుకబాటుకి నిరక్షరాస్యతే ప్రధాన కారణమని సిడిపిఓ శైలశ్రీ అన్నారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై కోయిలకొండ మండలం పంచాయతీ కార్యాలయంలో అవగాహన కల్పించారు. కుటుంబంలో తల్లిదండ్రులు లింగ వివక్షతకు తావు ఇవ్వకుండా అందరినీ సమానంగా చూడాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న బీమా, సుకన్య సమృద్ధి యోజన, లేబర్ కార్డులు వంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. మావోయిస్టుల పేరుతో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి బెదిరింపు లేఖ రాసిన 3 నిందితులను జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి పర్యటించి 2,30,00,000 రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో సంవత్సరం కాలంలో 120 కోట్ల రూపాయల మేర నిధులు కేటాయించి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.